కేసీఆర్ పెద్దరికం నిలుపుకో, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వు, తప్పులుంటే ప్రశ్నించు, ఇక అందరం కలిసి మంచి సాంప్రదాయం నెలకొల్పుదాం సీఎం రేవంత్ రెడ్డి. వెరీ గుడ్, చాలా బాగా మాట్లాడాడు. రైట్, కేసీఆర్ పెద్దరికం నిలుపుకోవాలి. ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేసి ఉన్నకాడికి దోసుకొని సప్పుడాకడం అన్నాడు కాదు. మనిషికి మనిషి, నీవు రెండు సార్లు పర్యాయాలు ముఖ్యమంత్రి అయినా మనిషికి మనిషికి గౌరవించడం అనేది సాంప్రదాయం. మనం దేవునికి దండం పెట్టినప్పుడు దేవుడు దీవెనలు ఇవ్వాలి. మీరు కూడా మనిషిలాగా ప్రవర్తించాలి తప్ప మేము ఇక అయిపోయింది, ఇక నేనైతేనే ముఖ్యమంత్రిని, ఇంకోడైతే ముఖ్యమంత్రి కాదు అన్నటువంటి ప్రజా తీర్పు గౌరవించకపోతే నేనేమంటానంటే, రేవంత్ రెడ్డి గారికి మీరు పర్సనల్గా గౌరవించకపోయినా పర్వాలేదు, ప్రజా తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది. ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మీరు చిన్నోళ్ళ పెద్దోళ్ళ వయసును బట్టి కాదు, ప్రజలు తీర్పిచ్చారు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు, దాన్ని మీరు గౌరవించాలి. పెద్దరికం నిలుపుకో, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు. ఇంకెంతగానో ప్రతి మీటింగ్లో అదే చెప్తా ఉన్నాడు. అడుక్కోవాలనా? అసెంబ్లీకి రమ్మని అడుక్కోవాలనా? తప్పులుంటే ప్రశ్నించమని చెప్తాను, డైరెక్ట్ అడుగుతాను. తప్పులుంటే ప్రశ్నించని. ఇక ఇంతకన్నా ఎక్కువ ముఖ్యమంత్రి ఎవరా చెప్పేతోళ్ళు? అందరం కలిసి మంచి సాంప్రదాయం నెలకొల్పుదాం సీఎం రేవంత్. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు కలిసి పనిచేద్దాం. ఖచ్చితంగా అందరినీ కలిసి ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించాల్సిందే. అందుకనే కేసీఆర్ చెప్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాపాడేందుకు కలిసి పనిచేద్దాం అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పాలి? ఇక్కడ తెలియక చిల్లర పనులు చేస్తున్న కేటీఆర్ హరీష్ను కూర్చోబెట్టి బుద్ధి చెప్పండి. వాళ్ళు ఏమనుకుంటారు? కేటీఆర్ హరీష్ ఏదో ఒక టీవీలలో ఉండి మనం దాడులు చేసినట్టు చేస్తే, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే సరిపోతుంది అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ గురిగింజై కథలు ఒకటొకటి బయటకు వస్తాయి, తొందర ఏం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వము పరిపాలన ఘాటిలో పడుతుంది. 1 ఇయర్లో పరిపాలన ఒక ఘాటిలో పడ్డ తర్వాత ఒకరొకరి సంగతి తేల్చుకుంటాం, ఎవరు ఏందని తేలిపోతుంది. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఎట్లా ఉంది? గుక్క తిప్పుకొని మా ముఖ్యమంత్రి చాలా బాగా ఇక్కడ దేశజాలకు పోకుండా కార్యక్రమానికి రావాలని కేసీఆర్కి సూచన చేసిండు. వారవ్వ క్యా బాత్ హై మా రేవంత్ రెడ్డి సాపు. ఇవన్నీ నిజంగా కేసీఆర్ చేయని ప్రతి పని ఈయన చేసి చూపిస్తున్నాడు. వారవ్వ. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం యాప్ కూడా ప్రారంభం చేసినాం. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఈ ఏడాది 4.50 లక్షల ఇండ్లు, 4.50 లక్షల ఇండ్లు అని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది. రైట్, ఇందిరమ్మ ఇల్లు నమూనా కూడా ఇక్కడ కనబడతా ఉంది. ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ మోడల్ కూడా చూపిస్తా ఉన్నారు, చాలా బాగుంది. వెరీ గుడ్. చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు అన్నట్టు ఉంది ఇక్కడ. రైట్, ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రెండో విషయం ఏమైనా మాట్లాడినా మనం చూద్దాం. మమ్మల్ని చూడటం నామోషి అనిపిస్తే స్వేచ్ఛగా పని చేసుకొనివ్వండి. వారేవా, ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు చెప్పిండు. రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఆయనకు నామోషి ఇట్లా అనిపిస్తే ఏం చెప్పిండు ఇక్కడ? మీ కేసీఆర్ మనసులో బాధ దుఃఖం ఏమైనా ఉంటే పక్కన పెట్టండి, ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పే గొప్పది. వారెవ్వ, నిజాం అంతటి రాజు సాయుధ పోరాటికి తలొగ్గి హైదరాబాద్ రాజ్యాన్ని భారతీయ యూనియన్లో విలీనం చేసిండు కదా. అట్లనే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి. మరోసారి చెప్తున్నా, ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులుగా మిమ్మల్ని కేసీఆర్ను గౌరవిస్తుంది. మీరు బాధ్యత నెరవేర్చండి. మమ్మల్ని కుర్చీల్లో చూడటం నామోష అని ఒకవేళ మీరు ఫీల్ అయితే కొంతకాలం స్వేచ్ఛగా మమ్మల్ని పనిచేయనివ్వండి. మీరు చేసిన తప్పులను సవరించుకుంటూ, మీరు చేసిన అప్పులను కట్టుకుంటూ పరిపాలన గాడిలో పెట్టాలనుకుంటున్నాం. వారవ్వా. నేను ఎప్పుడో చెప్పినా, మీరు ఏవిఎం ఛానల్ చూసే చెప్పండి. నిజంగా చాలామంది ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్కు డబ్బాలు కొడుతున్నారు అనుకుంటారు. నేను తప్పును తప్పే అంట, ఒప్పును ఒప్పే అంట. రేవంత్ రెడ్డి గారు రైతు బంధు ఇచ్చిరు కాబట్టి ఇచ్చిరంట, ఇంకా కొంతమందికి బాకీ ఉంది కాబట్టి బాకీ ఉంది, అది ఇవ్వాలని చెప్తా. రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించి ఒకసారి ఇచ్చారు, ఇప్పుడు త్వరలో ఇస్తున్నారు. ప్రభుత్వం ఎకనామికల్ స్టేటస్ మొత్తం ఇంకా ఒక గాడిన పడలేదని చెప్పిన. ఉద్యోగాల విషయం అభినందించడం.
పాఠశాలలకు పాఠశాలల యొక్క పునర్ప్రారంభం టైంలో కానీ వాళ్ళు చేసిన యూనివర్సిటీలో ఎందుకు నేను మళ్ళీ యూనివర్సిటీల గురించి చెప్తున్నా, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పెట్టడం, ఓయూలో ప్రిన్సిపాల్ని పెట్టడం, వీసీలను పెట్టడం ఒక గాడిన పడుతున్నటువంటిది. టీచర్లకు ట్రాన్స్ఫర్ చేయడం, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. 317 జీవో లాంటివి ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. కానీ వచ్చినాక త్వరితగతిన ప్రభుత్వం చాలా స్పీడ్గా పనిచేస్తూ ఉన్నది, చాలా అద్భుతంగా మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. ఇక్కడ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈ విషయాన్ని అందరిని గుర్తుపెట్టుకునేలా చెప్పిండు. చాలా అద్భుతమైనటువంటి విషయం, మెసేజ్. దీన్ని ఖచ్చితంగా కేసీఆర్ గారు అవలంబించాలి. దీన్ని